తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హలో గాయస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మేడం వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనరు, అలానే కెరియర్ కోచ్ కొత్తపల్లి దివ్య గారు. రీసెంట్గా మనం రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువ నర్వస్ అయిపోవడం, ఇంటర్వ్యూస్ అంటే ప్యానిక్ అయిపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్తో చాలామంది బాధపడుతున్నారు. మరి మీలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా అసలు ఈజీగా ఎలా మనం క్లియర్ చేయొచ్చు అనేది మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, రీసెంట్ టైమ్స్లో ఎక్కువ యూత్కున్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడగలిగినా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అసలు ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని చాలా బిగ్గా థింక్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దీన్ని ఈజీగా మనం ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు? కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ లాంగ్వేజ్. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాదు. వాళ్ళకి రాని ఒక లాంగ్వేజ్లో మాట్లాడడానికి భయపడి తప్పులు చేసి అది ఇంకొక పెద్ద ఫోబియాలోకి టర్న్ అయిపోయి ఆపర్చునిటీస్ అన్ని వదిలేసుకుంటారు. అవును. సో కమ్యూనికేషన్ అంటే ఎక్స్ప్రెషన్. అసలు మీకు ఐడియా ఏముంది? మీ మనసులో, మీ మైండ్లో ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా అదర్ పర్సన్కి చెప్పాలి. అది ఎలా చెప్తాము? క్లియర్ ఉండాలి. మన మైండ్ లో క్లారిటీ, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. ఇట్ విల్ డివైడ్ ఇంటూ 4 C's. ఫస్ట్ క్లారిటీ మన మైండ్ లో రావాలి. క్లారిటీ రావాలంటే ఫస్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు సే అనేది తెలిస్తే క్లారిటీ వస్తుంది. ఏం చెప్పాలి, అదర్ పర్సన్ కి ఏం అర్థమయ్యేలా చెప్పాలి అని మనకు తెలిసినప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ నీ మెసేజ్ క్లియర్ గా పెట్టుకోవాలి. సెకండ్ C, క్లియర్గా అంటే ఎలా పెట్టుకోవాలి అంటే సింపుల్ వర్డ్స్లో. మోస్ట్లీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి, అంటే మిమ్మల్ని జనరల్గా నేను ఐ లవ్ యూ అని చెప్పాలి. దానికి చాలా పెద్ద పెద్ద వర్డ్స్ చూడాల్సిన అవసరం లేదు కదా. ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుంది కదా. ఓకే, అట్లా అంటే సింపుల్ వర్డ్స్, పీపుల్ లాంగ్వేజ్ అంటాం కదా, అది మాత్రమే చూస్ చేసుకోవాలి. నాకు చాలా పెద్ద వెకాబులరీ వస్తుంది, నేను చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివినాను, ఆ వెకాబులరీ అంతా గుర్తు పెట్టుకొని చెప్పాలి అని కొంతమంది ట్రై చేసినప్పుడు ఈజ్ అట్టర్లీ ఫెయిల్డ్. సో అసలు వెకాబులరీ సంబంధమే లేదు. అండ్ మెయిన్లీ నీ ఫేషియల్ జెస్చర్స్, మాట్లాడుతున్నప్పుడు నీ జెస్చర్స్ ఎలా ఉన్నాయి, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఓవర్ యువర్ టొనాలిటీ. మీ టోన్ ఏ విధంలో ఉంది దాన్ని బట్టి మీ కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి క్లారిటీ కావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత క్లియర్ చేసుకోవాలి. అంటే వాట్ ఈస్ ద మెసేజ్, నేను ఏ లాంగ్వేజ్లో ఇస్తున్నాను, నేను మాటల్లో ఇస్తున్నానా, లేదంటే సైగల రూపంలో ఇస్తున్నానా, లేదంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఇస్తున్నానా, ఇది ఒకటి తీసుకోవాలి. అండ్ ఎప్పుడు లాంగ్వేజ్ సింపుల్గా పెట్టుకోవాలి అందరికీ. అండ్ ఇంకొకటి, నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు నేను ఎంత పెద్ద ఇంగ్లీష్ మాటలు మాట్లాడినా సరే అది వేస్ట్ ఆఫ్ కదా. సో అదర్ పర్సన్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నారో తెలుసుకుంటే నీ కమ్యూనికేషన్ అది చాలా బాగుంటుంది. అండ్ కమ్యూనికేషన్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం మాట్లాడడం కమ్యూనికేషన్ కాదు, వినడం కమ్యూనికేషన్. వినడం కమ్యూనికేషన్. ఓకే, చాలా మంది మిస్ అయ్యే పాయింట్ అంటే, నేను మాట్లాడుతున్నా నేను చాలా బాగా మాట్లాడాను, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా అని చాలా మంది చెప్తుంటారు, ఫెయిల్ అవుతున్నా. బట్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు అదర్ పర్సన్ వింటున్నారా లేదా చూస్తున్నావా, అదర్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు నీకు అర్థమైందా? ఫస్ట్ లిజనింగ్ ఈజ్ వెరీ లెస్, పూర్ లిజనింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్. ఓకే, అదొక ప్రాబ్లం. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళగానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనగానే ఆ క్వశ్చన్ దగ్గరే వీళ్ళు ఆగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు చెప్పాలనుకున్నది కూడా ప్రాపర్గా కన్వే చేయలేకపోతారు. అలాంటప్పుడు అసలు ఏం చేయాలంటారు? ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, లాంగ్వేజ్ అనేది క్లారిటీ. లాంగ్వేజ్ క్లారిటీ వచ్చింది అనుకోండి, అటు ఇంగ్లీష్లోనే చెప్పాలని ఎక్కడ ఇంటర్వ్యూస్లో లేదండి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడిగారు, మీ పర్సంటేజ్ ఎంత అని అడిగారు, ఇది చిన్న వర్డే కదా, చిన్న సెంటెన్స్ కదా, ఐ గాట్ 80% ఏదో చెప్పాలి. ఆ వర్డ్ చెప్పడానికి ఎంత ఇంగ్లీష్ కావాలి మీకు? బేసిక్ ఒక సెంటెన్స్ చెప్తే సరిపోతుంది కదా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరి గురించి అడుగుతున్నాము? మన గురించి అడుగుతున్నాం. మిమ్మల్ని మీరు ఒక 20 years నుండి చూస్తున్నారు, మీ గురించి మీరు ఒక 2 minutes చెప్పలేకపోతే, అంటే ఇంటర్వ్యూయర్కైనా మీ మీద ఒక నమ్మకం రావాలి కదా. వీళ్ళకి ఒక పని అప్పచెప్తే వాళ్ళు చేయగలరు, లేదు ఇది చేస్తారు అన్న నమ్మకం రావాలంటే దే వాంట్ టు నో, మీకు ఏం తెలుసు అని తెలియడం కోసమన్నా మీ గురించి వినాలనుకుంటారు కదా. సో ఎప్పుడు కూడా మీ మెసేజ్ చాలా క్లియర్ పెట్టుకోవాలి. ఇంకోటి, కర్టియస్గా ఉండాలి. మీ చెప్పే మాటలలో ఏమంటే ఏమంటారు, టెన్షన్, ఫియర్ లేదు, ఫెమిలియారిటీ కనిపించాలి. ఏదో ఎక్కడో అతికించి తీసుకొచ్చి పెట్టారనుకోండి, అస్సలు బాగోదు. కొన్ని డైలాగ్స్ కొంతమంది హీరోలు చెప్తే ఎంత బాగుంటది, అరే ఈ డైలాగ్ వీళ్ళు చెప్తే కదా ఇంత బాగా వచ్చింది అంటారు కదా. ఆ డైలాగ్ విని మళ్ళీ ఆ హీరోని గుర్తు చేసుకుంటాం. ఎందుకని?
బికాస్ ఆఫ్ దానికి వాళ్ళు ఫెమిలియారిటీ తెచ్చుకున్నారు, ఆ స్టైల్ కి కావచ్చు. సో మనం మాట్లాడే వర్డ్స్ కి మనం ఫెమిలియారిటీ అంటే మనం అథెంటికేట్ అవ్వాలి. సో అథెంటికేట్ అవ్వాలి అంటే మైండ్ కన్నా మనసును ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. నేను చెప్పాలనుకున్న విషయాన్ని మనసుతో చెప్పడం స్టార్ట్ చేసినాక ఆటోమేటిక్ గా కళ్ళలో ఎక్స్ప్రెషన్ మారుతుంది, ఫేస్ లో జెస్చర్స్ మారుతాయి, ఆటోమేటిక్ గా నా టోన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కోపంగా అరవాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా నేనేం చేస్తాను, నా వాయిస్ రేజ్ చేస్తాను, కళ్ళు పెద్దవి చేసి మాట్లాడతాను కదా. అదే మీతో నేను కూల్ గా ఏదొక విషయం చెప్పాను, ఆటోమేటిక్ గా నా టోన్ మారిపోతుంది. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, నా మైండ్ లోంచి, నా మనసులోంచి. సో మైండ్ కి అండ్ మనసుకి ఒక కనెక్టివిటీ పెట్టి స్పీక్ ఫ్రమ్ ద హార్ట్. ఎప్పుడైతే మనసులోంచి మాట్లాడడం స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే ఈ ప్రాబ్లం వల్లనే చాలా మంది ఇప్పుడు మరి ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్వ్యూస్ కాదు, పీపుల్ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేది కూడా ఇక్కడే. ఎందుకంటే మాట్లాడడం రాదు, చాలా మందికి మాట్లాడడం రాదు. మాట్లాడడము అంటే లాంగ్వేజ్ వదిలేయడం అనుకుంటారు, పదాలు వదిలేయడం అనుకుంటారు. మాట్లాడే ప్రతి మాట వెనకాల ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఉంటుంది, అది పట్టుకోవాలి. అదర్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు కూడా దాని వెనకాల చాలా ఫెమిలారిటీ ఉంటుంది, అది జస్ట్ వర్డ్స్ పట్టుకొని వినేసి మనం విన్నాం మాట్లాడుతున్నాము అనుకుంటాం. అవును, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో విని వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో ఆలోచించుకొని ఇవ్వాలి. అదంతా ఆలోచించకుండా నాన్ సింక్ లో మాట్లాడేస్తూ ఉంటే అది మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. అండ్ మన నాలెడ్జ్ అనేది ఎక్కడ తెలుస్తుంది తెలుసా, మనం వింటాం చూడండి, మనం వినడం స్టార్ట్ చేసిన తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. చాలా మంది క్వశ్చన్స్ అడగరు, అసలు వింటూ వెళ్ళిపోతారు. అసలు అది కమ్యూనికేషనే కాదు. వినంటూ క్వశ్చన్ అడిగితే నీకేమవుతుంది, రెస్పాన్స్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. నేను మాట్లాడుతున్నాను బట్ మీ దగ్గర నుంచి క్వశ్చన్ రాలేదు అంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆటోమేటిక్గా డౌట్ ఉంది, నందు వింటుంది అని నాకు తెలిసింది. రిటర్న్ లో నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది. నేను చెప్తూనే వెళ్తే కమ్యూనికేషన్ కాదు, నాకు అదర్ సైడ్ నుంచి కూడా రిప్లై వచ్చినప్పుడే అది కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైనా కూడా ఈ కమ్యూనికేషన్ బాగుండాలి అంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి అండ్ మనం చెప్పే విధానం కూడా ప్రాపర్గా ఉండాలి అని అంటారు. చాలామంది మాట్లాడడానికి భయపడతారు ఎక్కువ, అంటే వాళ్ళకి అన్నీ తెలుసున్నా కూడా ఒక ఫియర్ ఉండడం వల్ల మాట్లాడలేకపోవడం వల్ల అనుకుంటారు అవతల వాళ్ళు వీళ్ళకి ఈగో అనో లేకపోతే ఇంకొకటనో, వాళ్ళకు ఉండే షైనెస్ వల్ల ఓపెన్ అప్ అవ్వకపోయినా కూడా అలా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఇలా కామ్గా ఉండడం ఇవన్నీ సెట్ కావు కాబట్టి అటువంటి వాళ్ళు ఎలా ఓపెన్ అప్ అవ్వాలో కూడా చెప్పండి. ముందు మనకి ఎక్కడో ఒక దగ్గర మాట్లాడేది చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా ఏంటంటే నాకు ఎవరితో అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు. ఫస్ట్ ఉన్న జనరేషన్ ఏంటంటే నాకు ఇప్పుడు ఎవరితో సంబంధం లేదు అని అనుకుంటారు, నాకు వీళ్ళతో ఏం పని అని అనుకుంటారు. అసలు మాట్లాడడానికి అవకాశాన్ని వెతుక్కొని వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అది చేయరు. ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కానీ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఇంకేదో చేస్తూ చాలా మంది జనరేషన్ నేను చూస్తున్నాను, మెట్రోలో బయట చూస్తాను. అసలు పక్కన ఉన్న మనిషితో మాట్లాడేటప్పుడు కూడా స్క్రోల్ చేస్తారు. దట్ ఈస్ ఇండిసెంట్ బిహేవియర్ యాక్చువల్గా. సో కమ్యూనికేషన్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరితోనో మాట్లాడినప్పుడు ద పర్సన్ పట్టుకోండి. మహాత్మా గాంధీ ఒకసారి చెప్తారు, ఆయన చాలా భయస్తుడు అనమాట. ఆయన చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు పబ్లిక్ స్పీకింగ్ లో. ఫెయిల్ అయిన తర్వాత తను ఏం చెప్పారు అంటే ఆయన ఒకటే మాట, ప్రాక్టీస్ మోర్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఫెమిలియారిటీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ నేను వినేవాళ్ళు ఉన్నారో వెతుక్కొని మరీ వెళ్ళి మాట్లాడాలి. ఎందుకని అంటే నీ మాటే ముఖ్యం, మాటే మంత్రం అంటారు చూడండి, మాటే మంత్రం. ఒక ఫేమస్ పర్సనాలిటీ ఏం చెప్పారు తెలుసా, నా దగ్గర ఉన్న అన్ని స్కిల్స్ తీసుకెళ్ళండి కానీ నా మాట ఉంటే చాలు అన్నారు. ఎందుకంటే అదొక్కటి ఉంటే నేను అన్ని తీసుకుంటాను, మళ్ళీ అవన్నీ నేను బ్యాక్ చేసుకోగలను అని చెప్పారట. సో చూడండి మాటకి ఎంత పవర్ఫుల్ ఉందో. అంటే ఒక మనిషిని బ్రేక్ చేయగలదు, ఒక మనిషిని నిలబెట్టగలదు, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఇవ్వగలదు, ఒక మనిషితో నాకు రాదు అన్న విషయాన్ని కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మీరు చేయగలరు అని చెప్పే ఎంత శక్తి దేనికి ఉంది అంటే మాటలకే ఉంది. సో మాట అనేది చాలా విలువైంది. సో మాట్లాడడానికి ట్రై చేస్తేనే అదర్ పర్సన్ ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది. అండ్ మీరు మాట్లాడినంత కాలం మీ మీద డిఫరెంట్ ట్యాక్స్ వస్తాయి. సో మాట్లాడాలి, అట్లీస్ట్ అదర్ పర్సన్ ఏమనుకుంటున్నాడో తెలియడం కోసమైనా మాట్లాడాలి. ఓకే. సో చాలామంది అంటే సైలెంట్గా ఉండిపోవడం వల్ల యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అనో లేకపోతే ఇంకోటనో అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్ ఏది ఉండకూడదు అంటే ఫస్ట్ మనం కమ్యూనికేట్ చేయాలని. చేస్ ద పీపుల్ పట్టుకోండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఇది నేను చెప్పింది కదా, చాలా గ్రేట్ పీపుల్ వాళ్ళ పబ్లిక్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు పబ్లిక్ సెమినార్స్కి అవసరం లేకపోయినా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఎక్కువ కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా ఇలా తెలుస్తూ ఉంటాయి. ఎంత పర్సెంటేజ్లో వస్తుంటారు మ్యామ్ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి? మోస్ట్లీ అదే ప్రాబ్లం. మళ్ళీ ఒక క్వశ్చన్ అంటే నాకు బాగా అంటే ఫన్నీగా అనిపించింది, నాకు ఇంగ్లీష్ వస్తుంది
అందరికీ అందరూ చెప్పింది నాకు అర్థం ఇంగ్లీష్ వస్తుంది అని ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు నాకు. నా దగ్గరకు వస్తారు, నా ముందు కూర్చొని నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడి నాకు అర్థమవుతుంది, కానీ రిప్లై చేయడం రాదు, నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడలేను, ఫ్లూయెన్సీ లేదు. మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ కి రండి, ఇంగ్లీష్ వస్తుంది నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ అర్థం అవుతుంది, రిప్లై చేయడం రాదు, ఫ్లూయెన్సీ లేదు, భయం వేస్తుంది, ఒక గ్రూప్ లో మాట్లాడంటే భయం వేస్తుంది. ఎందుకని ఇవన్నీ? మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వం. అంటే మన దగ్గర ఉన్న ల్యాక్ ఏంటంటే మనం అసలు ప్రిపేర్ అవ్వం. ప్రిపరేషన్ తో ఎప్పుడైతే వెళ్తావో ఆటోమేటిక్ గా అందులో సగమైనా వస్తుంది. స్పీచెస్ లో ఒక గ్రేట్ థింగ్ ఉంది, మనము మైండ్ లో ఒకటి పెట్టుకుంటాం, దట్ ఫస్ట్ కాపీ, పేపర్ మీద ఒక రెండో కాపీ వస్తుంది, 2. థర్డ్ కాపీ మనం ప్రిపేర్ అవుతాం, 4th కాపీ అందులో 25% స్టేజ్ మీద వస్తుంది. దట్ ఈస్ వాట్ స్పీచ్ లో ఉన్నది. అండ్ మనకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది గంటలుగా వెనకాల ప్రిపేర్ అవుతారు. ఒక స్పెషల్ స్పీకర్ మాట్లాడుతుంటే వావ్ అని మనం స్టార్ట్ చేసి అనుకుంటాం కదా, బట్ వాళ్ళ గంటలు వాళ్ళు ప్రిపేర్ తర్వాతనే వాళ్ళు స్టేజ్ పైకి వస్తారు. వాళ్ళకంటూ రైటర్స్ ఉంటారు, వాళ్ళకంటూ చాలా థింగ్స్ ఉంటాయి, మనకు తెలియని విషయం ఇదంతా. గో విత్ ఫ్లో మాట్లాడేస్తారు అనుకుంటూ ఉంటారు అందరూ. ఇట్స్ నాట్. మనకు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని ఒక ఫేమస్ ఓపెనింగ్ ఉంది స్పీచ్. అదొక దేశాన్ని మొత్తం ఒక పొలిటికల్ పర్సన్ గా ఆ పర్సన్ ని చాలా మెంబర్ చేసింది, బికాస్ ఆఫ్ ద స్టార్టింగ్. అదంత ఈజీగా రాదు. ఒక ఇయర్స్ టుగెదర్, అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చొని వాళ్ళ ఐడియాస్ ని పేపర్ మీద పెట్టి ప్రిపేర్ అయితే ఒక స్పీచ్ వస్తుంది. ఓకే, సో ఇదంతా జరగాలంటే ప్రాపర్ కమ్యూనికేషన్, మాట్లాడడం, తెలుసుకోవడం, వినడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.